ఇంట్లో మిగిలిన అన్నాన్ని ఇలా చేస్తే ఒక్క మెతుకు కూడా మిగలదు. లంచ్ బాక్స్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఈ టమాటో రైస్ ఎలా చేయాలో చూపించేస్తాను. హాయ్ అండి, నేను మీ ఫ్లోరా. ముందుగా రైస్ని ఇలా కలిపి పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇలాచి, పట్ట, లవంగ, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. ఇది వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 3 నిమిషాలు టమాటోల్ని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.